హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వంకాయలు చిన్న ముక్కల్లా కోసుకొని మనం ఇలాగా ఉప్పు పసుపు వేసుకొని ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చి పక్కన పెట్టుకోండి. నీళ్ళు అయ్యి వంపేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లో 2 ఎండుమిర్చి, అల్లం ముక్కలు, అలాగే నువ్వుపప్పు, వేయించిన నువ్వుపప్పు, చిన్న గిన్నెతో నువ్వుపప్పు, అలాగే మినపప్పు, వేయించిన మినపప్పు అండి. ఇది వేయించిన మినపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఉడకబెట్టిన వంకాయలు కూడా ఒక వేరే గిన్నెలోకి తీసుకొని అందులో తాలింపు, మినపప్పు, మెంతులు, ఆవాలు తాలింపు పెట్టుకోండి. రెండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. తాలింపు వేగాక మనకి వంకాయలు ఉడికాయి కదా, ఈ ఉడికిన ముక్కలు కూడా అందులో వేసుకొని, చింతపండు గుజ్జు అండి ఇది, చింతపండు గుజ్జు కూడా వేసుకొని, పసుపు, చింతపండు గుజ్జు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటెతో నొక్కుకోండి వంకాయ. అందుకే ఈ వంకాయని నేరుపుడి పులుసు అంటాం మేము. అందులో కొద్దిగా నీళ్లు వేసుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా మంచిది కూడా, హెల్త్కి కూడా మంచిది. నువ్వుపప్పు వాడతాం కాబట్టి కొద్దిగా హెల్త్కి కూడా మంచిది. డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటున్నారు. ఇప్పుడు జీడిపప్పులు అవి తిన్నా కొద్దిగా మనకి కొవ్వు శాతం పెరుగుతుందండి, తినొచ్చు. అప్పుడు పూర్వం నెలకు ఒకసారి, ఎప్పుడో సంవత్సరానికి పండగల కాట్లకి తినేవారు నువ్వుపప్పు, జీడిపప్పు అయ్యని. ఇప్పుడు రోజు అయ్యే తింటున్నారు. కొద్దిగా అవి కూడా ఎక్కువ తినొద్దు. నువ్వుపప్పు వాడుకోండి. నువ్వుపప్పు వాడడం వల్ల హెల్త్కి కూడా, శరీరం గట్టి పడుతుంది అంటారు. హెల్త్ చూసుకోవాలి కదండి. హెల్త్ చూసుకుంటే కదా మనకి మంచిది. ఇలాగా నువ్వుపప్పు గ్రైండ్ చేసిన ముద్ద కూడా ఈ మరిగాక వంకాయలో మనం పులుసు అన్నీ వేసాం కదండి. పులుసు వేసాక పులుసులో కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని ఇలా మరగనిచ్చుకోవాలి. మరిగాక అందులోనే మనం మిక్సీ చేసుకున్న ఈ నువ్వుపప్పు ముద్ద కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, అలాగే మన మిక్సీ తాలూకా నీళ్లు కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకోండి. ఇది గరిటె జారుగా ఉండాలండి. మరిగే కొద్దిగా చిక్కపడుతుంది. పప్పు అన్నం, ముద్దపప్పు అన్నంలో చాలా బాగుంటుందండి పులుసు. మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా వంకాయ నేరుపుడి పులుసు రెడీ అయిపోయింది. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.